హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సి తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ మీరు వండర్ఫుల్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇవన్నీ వచ్చి అంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది అండి, దాదాపు కొన్ని వందలో కాదు కొన్ని వేల మంది మెసేజెస్ కానీ కాల్స్ చేస్తున్నారు. అంటే సార్ మీరు ఇచ్చే రికమెండేషన్స్లో మేము హ్యాపీగా యాన్ చేసుకుంటున్నాము అని ఎంతోమంది కాల్ చేస్తున్నారు. మీ ప్రిడిక్షన్ వచ్చి ఆల్మోస్ట్ 95% సక్సెస్ అవుతుంది సార్, చాలా హ్యాపీగా ఉంది అని అంటున్నారు. కాబట్టి మనము ఈ నిరంతరం మనం జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి ఇవ్వడానికి కానీ, మన టెలిగ్రామ్ మన గురుప్రసాద్ అకాడమీ ఇవ్వడానికి కానీ నిరంతరం దీనికోసం మనము వర్క్ చేస్తూ, దీనికోసమే ఒక 2 to 3 days మనం వర్క్ చేస్తూ ఎవ్రీ వీక్ ఆ టైం కంప్లీట్గా స్పేర్ చేసి మీకు అందరికి ఇస్తున్నాము. ఇట్స్ వెరీ వాల్యుబుల్ అయింది. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకునేది అది మీ బాధ్యత. ఇక్కడ మనకి చూడండి, యాక్చువల్గా వచ్చి ఇది మనం ఉండేది రిస్క్ అయిన ఫీల్డ్. ఫస్ట్ పాయింట్ తెలుసుకోండి, ఇక్కడ కెపాసిటీ ఉండే వాళ్ళు మాత్రమే ఇక్కడ చేయగలరండి. అదొకటి. ఇది కొంతమందికి అనిపిస్తుంది, సార్ ఏం సార్ మేము అందరం చేయలేమా అని. కొంతమంది మాత్రమే చేయగలరండి ఈ బిజినెస్, అందరూ చేయలేరు. ఎందుకంటే ఇది వచ్చి హైలీ స్పెక్యులేటివ్. ఇమీడియట్గా లాస్ చూస్తారు, ఇమీడియట్గా ప్రాఫిట్ చూస్తారు, ఎన్నో చూస్తారు దీంట్లో. కాబట్టి చాలామంది చూడండి, ఎప్పుడైనా సెన్సెక్స్ తీసుకుంటే మార్కెట్లో మనకి 5% పీపుల్ గెయిన్డ్, 95% పీపుల్ లాస్ అంటారు. అంటే 5% మాత్రం సంపాదిస్తుంది. ఈ 95% డబ్బులు ఈ 5% పీపుల్కి వెళ్తుంది. అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, మనము ఈ 5%లో ఎందుకు ఉండకూడదు, అక్కడికి ఎలా వెళ్ళాలి ఇక్కడి నుంచి అనేది ఇంపార్టెంట్. అది మనం మార్కెట్లో స్టడీ చేసి నేర్చుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్లో ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, ఓర్పు, సహనం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ చూసుకొని ఈ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి. ఇమ్మీడియట్ మనీ రావాలి అంటే మాత్రం దయచేసి ఈ మార్కెట్లో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. తెలుసుకోండి. ఒక లాంగ్ టర్మ్ వ్యూగానే ఉంటేనే అక్కడ మార్కెట్ అనేది వస్తుంది. అది ఇంకోటి, ఇంట్రాడే సంపాదిస్తారు, బట్ దానికంటూ ఒక స్ట్రాటజీస్ ఉన్నాయి. అవన్నీ నేర్చుకుంటేనే మీరు చేయగలరు. అది తర్వాత ఇప్పుడు చూడండి, లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ కాదు, ఒక 9 to 12 monthsకి ఈ స్టాకు జేకేఐఎల్. చూడండి, జేకేఐఎల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 664 రూపాయలు ఉందండి. చూడండి, 664 రూపాయలు ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 1026 రూపాయలు మొదటి టార్గెట్, 1422 రూపాయలు రెండో టార్గెట్, 2051 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 390 రూపాయలు ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అట్లా లేదు అని అనిపించిందంటే 269 రూపాయలు లీస్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 2008 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 5,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది జేకేఐఎల్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. 21 days స్టాకు, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి హెచ్ఎంటి. చూడండి, హెచ్ఎంటి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 67 రూపాయలు 40 పైసలు ఉంది. బై చేసుకోండి. చూడండి, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 109 రూపాయలు 60 పైసలు మొదటి టార్గెట్. చూడండి, ఇప్పుడు 67 రూపాయలు 40 పైసలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 109 రూపాయలు 60 పైసలు మొదటి టార్గెట్, 149 రూపాయలు 60 పైసలు రెండో టార్గెట్,
రూ. 213 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి రూ. 32 స్టాప్ లాస్. హెచ్ఎంటి ఇది కూడా 2300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది దాదాపు 24 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనం 22వ వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ మోటర్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడగలను అంటే నేర్చుకొని అని మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అని అనుకుంటే ఇది ఒక బ్యూటిఫుల్ వర్క్షాప్. ఎందుకంటే ఈ వర్క్షాప్ అయిన తర్వాత ఒక స్టాక్ని మీరే ఓన్గా ఎక్కడ కొనాలని డిసైడ్ చేస్తారు. అదే ఇక్కడ ఉండే బ్యూటీ. కొని షార్ట్ టర్మ్లో ఒక బాటంలో ఎగ్జాక్ట్గా ఎక్కడ కొనాలని కొని షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చాలా స్పష్టంగా చెప్పిస్తాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది ఎందుకంటే ప్రీ బుకింగ్ ముందుగానే బుక్ చేసుకుంటేనే మీకు, ఎందుకంటే దీనికి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. దానికోసం చెప్తున్నాము. కాబట్టి రావాలి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, మరొక స్టాక్ వచ్చి జిఐపిసిఎల్. చూడండి జిఐపిసిఎల్ ఈ స్టాక్ ఏం చేస్తారంటే రూ. 213 ఉందండి, రూ. 218 ఉంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు మీరు ఇక్కడ ఒక 70% కొనండి. చూడండి ఎంత కొనాలి, ఒక 70%, 70% మాత్రం. మనం 10,000 రూపాయలకి ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే 7,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి. మిగతా 3,000 అట్టి పెట్టుకొని రూ. 170, రూ. 160 ఆ రేంజ్ వచ్చిందంటే అప్పుడు మళ్ళీ మనము ఆ 3,000 రూపాయలని అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. ఇది వచ్చి నేను ఉజ్జాయిగా చెప్పాను. అంటే ₹1,00,00,000 ఉండేవాళ్ళు ఎంతైనా పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. బట్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ తీసుకోండి. ఒకే స్టాక్లో అన్నీ పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి రూ. 218 ఉంది. ఇప్పుడు 70% కొనుక్కోండి. ఒక చెప్పాను కదా 170, 160 వచ్చిందంటే అక్కడ ఒక 30% కొనుక్కోండి. టార్గెట్ వచ్చి రూ. 269 మొదటి టార్గెట్, రూ. 351.90 రెండో టార్గెట్, రూ. 483 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి రూ. 110 స్టాప్ లాస్. ఇది కూడా 3,300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది దాదాపు 24 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.